Okay, shall we start again? Yes, sir. Student, okay, right. Meetings are basically two types. Number one, formal. Number two, informal. Formal అంటే సిస్టమేటిక్ గా జరిగేవాడిని సిస్టమేటిక్ గా జరిగేవాడిని మీటింగ్స్ ఫార్మల్ అంటారు. ఒక సిస్టమ్ ఏమి ఉండదు, అప్పటికప్పుడు జస్ట్ ఒక కాల్ ఇచ్చిన వెంటనే ఆన్ ది స్పాట్ లో గ్యాదరింగ్ కావాలి. ఇన్ఫార్మల్ని గ్యాదరింగ్ అనొచ్చు, సిస్టమేటిక్ గా జరిగేదాన్ని ఫార్మల్ మీటింగ్. జస్ట్ అలా కాకుండా దీనికి ఒక సిస్టమ్ అంటే ఏముండదు ఇన్ఫార్మల్ గా జరిగేదానికి. దీన్ని ఇన్ఫార్మల్ మీటింగ్ అంటారు. బేసిక్ గా రెండు రకాలు. ఇంకో రకం ఉన్నాయి అంటే ఫార్మల్ గా జరిగే వాటిని ఎట్లా అనుకోవచ్చు, ఒక ఆర్గనైజేషన్ లో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ లో కానీ జరిగేదాన్ని, ఒక బిజినెస్ లో కానీ జరిగే వీటిని ఫార్మల్ మీటింగ్స్ అంటారు. ఇన్ఫార్మల్ మీటింగ్స్ అంటే ఎక్కడో రోడ్ మీదనో సెంటర్లోనో ఇక జరిగే వీటి ఇన్ఫార్మల్ మీటింగ్స్ అంటారు. అంటే వీళ్ళకి ఒక డే టు టైం ఏముండదు, ఎప్పుడు నలుగురు కూర్చే అప్పుడు దాన్ని మాట్లాడుకున్న దాన్ని. ఇక్కడ పెద్ద డెసిషన్స్ ఇట్లాంటివి ఏమి ఉండవు, జస్ట్ పాస్ అని మెసేజ్. ఇక్కడ పాస్ అని మెసేజే ఉంటుంది. రెండో రకం తీసుకుని మీటింగ్స్ లో ఆపరేషనల్, ఆర్గనైజేషనల్. ఆర్గనైజేషనల్ మీటింగ్స్, నెక్స్ట్ ఆపరేషనల్ మీటింగ్స్ అంటే. ఆర్గనైజేషన్ మీటింగ్ ఎవరెవరికి మధ్య జరుగుతుంటుంది? మేనేజ్మెంట్కి అండ్ షేర్ హోల్డర్స్కి. షేర్ హోల్డర్స్ వీళ్ళని స్టేక్ హోల్డర్స్ కూడా అంటారు, అంటే కంపెనీలో భాగస్వామ్యులకి. ఆపరేషనల్ మీటింగ్స్ వచ్చేసరికి మేనేజ్మెంట్కి, ఎంప్లాయీస్కి, వీళ్ళ మధ్య జరుగుతాయి అన్నమాట. ఆర్గనైజేషనల్ మీటింగ్ వచ్చేసరికి మనం ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పుకోవచ్చు? స్టాట్యూటరీ మీటింగ్, యాన్యువల్ బాడీ మీటింగ్, యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అంటారు. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, తర్వాత ఎక్స్ట్రాడినరీ మీటింగ్, ఎక్స్ట్రాడినరీ మీటింగ్. ఇవన్నీ కూడాను ఇన్ అడ్వాన్స్గా నోటీస్ ఇచ్చి, ఇన్ అడ్వాన్స్గా నోటీస్ ఇవ్వాలి. ఇచ్చేసేసి అప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తారు. ఈ ఆర్గనైజేషన్ మీటింగ్ ఎవరెవరి మధ్య జరుగుతుంది? మేనేజ్మెంట్కి, షేర్ హోల్డర్స్కి మధ్య. ఆపరేషనల్ మీటింగ్స్ వచ్చేసేసి మేనేజ్మెంట్కి, అందులో పనిచేసే సంస్థ ఎంప్లాయీస్కి మధ్య జరుగుతుంది. ఫార్మల్ మీటింగ్ ఏమనుకున్నాము? ఫార్మల్ మీటింగ్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి? రాజా బోర్డు కదలట్లేదురా. రాజా బోర్డు కదలట్లేదు. ఓకే, ఫార్మల్ మీటింగ్ అంటే ఒక డేట్ ఉండాలి, పర్టికులర్ టైం ఉండాలి, ఒక వెన్యూ ఒకటి ఉండాలి, తర్వాత పార్టిసిపెంట్స్ ఎవరు ఉండాలి, కండక్ట్ చేసేది ఎవరు, కండక్టర్ ఆర్ కన్వీనర్, ఎవరు దీన్ని కండక్ట్ చేస్తారు, ఇక్కడ ఒక ఎజెండా ఒకటి ఉండాలి.
ఎజెండా ఒకటి ఉండాలి. ఎజెండా ఒకటి ఉండాలి. తర్వాత మినిట్స్ నోట్ చేయాలి. తర్వాత యాక్షన్ టేకెన్ రిపోర్ట్ అంటారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఇది ఒకటి ఉండాలి. ఇవన్నీ రికార్డ్ చేయాలి, సర్క్యులేట్ చేయాలి. ఇన్ని ఉంటాయి ఫార్మల్ మీటింగ్లో. ఇన్ని ఉంటాయి. ఇప్పుడు దీన్ని బట్టి ఇన్ఫార్మల్ మీరు చెప్పండి. ఇన్ఫార్మల్ ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఒక మెసేజ్ కన్వే చేయాలన్నా, ఒక అర్జెంట్ కాషన్ తెలియజేయాలన్నా కూడాను ఇన్ఫార్మల్గా ఏదో కంపెనీలో వర్క్ ప్లేస్లో ఒక అలారమో లేకపోతే ఒక విజిలో ఏదైనా ఇస్తే అందరూ ఒక దగ్గర అసెంబ్లీ అయిపోతారు. జస్ట్ ఒక చిన్న మెసేజ్ కన్వే చేస్తారు, మధ్యాహ్నం నుంచి కంపెనీ పనిచేయదను, లేకపోతే ఒక 2 hours మీకు రెస్ట్ ఇస్తున్నాము, మిషన్ బాగు చేయాలను, ఒక జాగ్రత్తలు చెప్పేసి పంపిస్తారు. ఇక్కడ ఒక పర్టికులర్ డేట్ అంటే ఏముండదు. దీనికి ఆపోజిట్ ఇన్ఫార్మల్. ఇక్కడ ఏమైతే ఉన్నాయో ఇక్కడ ఇవేమి ఉండవు ఇన్ఫార్మల్లో. నో డేట్ ఉండదు, నో టైం, ఒక పర్టికులర్ టైం ఉండదు, నో వెన్యూ, ఇక్కడ డ్యూరేషన్ కూడా ఉండదు. ఇంత టైంలో అయిపోవాలి మీటింగ్ అని. ఇక్కడ నో డ్యూరేషన్, దేర్ విల్ బి నో అజెండా ఎక్సెప్ట్ టు కన్వే మెసేజ్. ఆ మెసేజ్ పర్టికులర్ జస్ట్ ఆ మెసేజ్ని ఇన్ఫార్మ్ చేయడం తప్ప అక్కడ వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి వర్కర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఒక ఎజెండా అంటే ఏముండదు. తర్వాత ఇక్కడ మినిట్స్ ఉంటాయని చెప్పాను. అంటే అక్కడ మీటింగ్లో జరిగేటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేయడానికి మినిట్స్ అంటాము. ఇక్కడ మినిట్స్ ఉండవు. ఇక్కడ రికార్డింగ్ ఉంటుంది. ఇక్కడ నో రికార్డ్. ఇక్కడ సర్క్యులేషన్ ఆఫ్ మినిట్స్ ఉంటుంది. ఇక్కడ నో సర్క్యులేషన్. ఇక్కడ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ ఉంటుంది. యాక్షన్ టేకెన్ రిపోర్ట్. ఇక్కడ నో ఏటీఆర్. ఇది బేసిక్గా ఫార్మల్ మీటింగ్కి ఇన్ఫార్మల్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫార్మల్ మీటింగ్, ఇన్ఫార్మల్ మీటింగ్? ఫార్మల్ మీటింగ్లో మనం ఇందాక నోటీస్ ఇవ్వాలన్నాం. నోటీస్ కూడా ఎలా ఇవ్వాలి? ఇన్ అడ్వాన్స్గా ఇవ్వాలి. నోటీసు ఇన్ అడ్వాన్స్. జనరల్లీ ఇట్ ఈస్ 21 days in organization setup. Why we should serve notice to shareholders in advance? Because they have to attend meeting with necessary reports. ఎందుకు ఇన్ అడ్వాన్స్గా ఇస్తామంటే వాళ్ళు విత్ నెసెసరీ మెటీరియల్ ఆర్ రిపోర్ట్స్ ఏ టైంకి రావాలి, ఎంత అడ్వాన్స్గా మనం ఇక్కడ ఉండాలి, ఎక్కడికి చేరుకోవాలి, ఇవన్నీ తెలియాలి కదా. అందుకని మీటింగ్ యొక్క నోటీస్ని మనం ఇన్ అడ్వాన్స్గా వాళ్ళకి సర్వ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ motto of serving a notice to all participants in advance. జనరల్గా ఏంటంటే ఈ ఆర్గనైజేషనల్ మీటింగ్లో స్టేక్ హోల్డర్స్ అందరికీ నోటీస్ సర్వ్ చేస్తాం. ఇక్కడ ఎంప్లాయీస్తో పని ఉండదు. ఆపరేషన్ ఏమనుకున్నాం? ఆపరేషనల్ మీటింగ్లో మేనేజ్మెంట్
ఎంప్లాయీస్ ఈ మధ్య జరుగుతున్నమాట. ఎంప్లాయీస్ కూడా ఇక్కడ అందరినీ పిలవరు, ఓన్లీ సెలెక్టెడ్ బేసింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ మీట్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ని డెవలప్ చేయాలని ఉన్నారు అనుకోండి, బిజినెస్ ఉన్నదాన్ని డెవలప్ చేయాలంటే ఎవరెవరు కావాలి? ఫైనాన్స్ సెక్షన్ వాళ్ళు ఉండాలి, తర్వాత మార్కెటింగ్ సెక్షన్ వాళ్ళు ఉండాలి, తర్వాత ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు ఉండాలి, ఇంతమంది ఉండాలి. అందుకని అది బిజినెస్ డెవలప్మెంటా, లేకపోతే ఏమన్నా ఎక్స్పాన్షనా, లేకపోతే ఏదో ఒక పర్టికులర్ సెక్షన్ ఫైనాన్స్ కావాలి, ఇక మిగతా వాళ్ళతో పనే లేదు, ఫైనాన్స్ ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఆపరేషన్ అంటే ఓన్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుస్తారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కూడా అందరినీ పిలవరు, దాని కీలకమైన వ్యక్తుల్ని, ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్న వాళ్ళని, ఫైనాన్స్ సెక్రటరీని కానీ, ఫైనాన్స్ మేనేజర్ని కానీ, అకౌంటెంట్స్ని కానీ, ఇలాంటి వాళ్ళని పిలుస్తారు. సో ఇది క్లుప్తంగా ఆర్గనైజేషనల్ మీటింగు, ఆపరేషనల్ మీటింగ్స్. స్టేక్ హోల్డర్స్ అందరికీ ఎందుకంటే ఫస్ట్ స్టాట్యూటరీ మీటింగ్లో ఇది కంపెనీ పెట్టిన పన్నీర్లోనే అప్పుడు జరుపుకోవాలనుకుంటే స్టాట్యూటరీ మీటింగు. దీంట్లో కంపెనీ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి కానీ, కంపెనీ ప్రాస్ అండ్ కాన్స్ తెలుసుకోవడానికి స్టాట్యూటరీ మీటింగ్ జరుపుతారు. అట్లాగే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్, ఏజిఎం అంటారు. యాన్యువల్ తర్వాత ఇది ఎక్స్ట్రాడినరీ మీటింగ్. అంటే యాన్యువల్ జనరల్ బాడీస్ ఏజిఎంకు మధ్య ఏదైనా ఇంపార్టెంట్ అర్జెంటుగా కొన్ని డెసిషన్స్ తీసుకునే ఉంటాయి కంపెనీ, అట్లాంటప్పుడు ఎక్స్ట్రాడినరీ మీటింగ్ జరుగుతుంది. దీన్ని జనరల్గా ఈ మూడు ఉంటాయి ఆర్గనైజేషనల్ మీటింగ్స్లో. 21 days ముందు ఇస్తామని చెప్పాము. సరే, ఇందాక మనకి నెక్స్ట్ ఇది అయిపోయాక మీటింగు, టైప్స్ ఆఫ్ మీటింగు, నోటీసు, ఇవన్నీ అయిపోయాక మనకి అసలు ఒక మీటింగ్కి వాట్ ఆర్ ది రిక్విజైట్స్? ఎరేజ్ అవ్వట్లేదు, ఇక్కడ పెట్టారు, ఎరేజ్ని పెట్టినా రావట్లేదు, ఇందాక అవ్వలేదు. ఓకే, రిక్విజైట్స్ ఆఫ్ ఏ మీటింగ్. ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటే ఏమిటి మనకు కావాల్సిన రిక్విజైట్స్ ఏమిటి? దీన్ని మనము శాక్ అని చెప్పుకోవచ్చు. ఎత్తి పలితే శాక్. ఈ 6 అక్షరాలు గుర్తుపెట్టుకుంటే మనకి రిక్విజైట్స్ ఏంటో మనం ఈజీగా రాసుకోవచ్చు. ఆల్రెడీ మనం చెప్పింది మళ్ళీ మ్యాక్సిమం పాయింట్స్ ఈ మీటింగ్లో ప్రతి ఒక్కటి ఫస్ట్లో చెప్పిన ఇంట్రడక్టివ్ పార్ట్లోనే వచ్చేస్తాయి. ఇందాకేం చెప్పుకున్నాము? సెలెక్ట్ రైట్ పర్సన్స్, మీటింగ్కి ఎవరు పిలవాలి. ఒక ఎస్ వచ్చేసేసి సెలెక్ట్ రైట్ పర్సన్. ఇంకోటండి సెండ్ ఇంటిమేషన్. ఒక 2 marks కడియానుకో వాట్ ఆర్ ది రిక్విజైట్స్ ఆఫ్ మీటింగ్ అని, ఇది గుర్తుపెట్టుకోండి. శాక్, ఒత్తి పలకండి, శాక్. 3 Sలు 2 Aలు 1 C. సెలెక్ట్ రైట్ పర్సన్, సెండ్ ఇంటిమేషన్, set an agenda, appoint a facilitator. ఇందాక చెప్పా కదా, కన్వీనర్ ఎవరో ఒకరు ఉండాలి కదా. ఈ మీటింగ్ని ఎవరు కండక్ట్ చేయాలి? వీళ్ళందరినీ నోటీసులు పంపించాలన్నా, ఎజెండా తయారు చేయాలన్నా, అక్కడ మినిట్స్ నోట్ చేయాలన్నా, ఇవంతా ఏర్పాట్లు చేయాలన్నా ఎవరు ఉండాలి? ఒక ఫెసిలిటేటర్ ఉండాలి. నెక్స్ట్ లాస్ట్లో ఇవన్నీ అయిపోయాక అరైవ్
at clear conclusions. Arrive at clear conclusions and formulate next steps. దీని యొక్క ఫలితం ఏమైనా రావాలి. ఈ మీటింగ్ జరగడం వల్ల ఏదో బుడబుడ సంఘాల కన్నా రాత్రి పూట మీటింగ్ అయితే తెల్లారి పొద్దున్నే డిస్పర్స్ అనేది కాకుండా దీని ఒక పార్టిసిపేటివ్ ఆపర్చునిటీస్ అండ్ క్రియేటివిటీ ఇవన్నీ ఉండగలగాలి. సో ఇక్కడ సి అంటే క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ క్రియేటివిటీ. ఒక మీటింగ్ కానీ ఒక ట్రైనింగ్ కానీ జరిపినందువలన ఏమవ్వాలి, యాటిట్యూడ్స్ మారాలి, కొన్ని కొత్త ఆపర్చునిటీస్ రావాలి, పార్టిసిపేషన్ క్రియేటివిటీ అండ్ పార్టిసిపేషన్ పెరగాలి. క్రియేటివిటీ అండ్ పార్టిసిపేషన్. సో రిక్విజిట్స్ ఆఫ్ ఏ మీటింగ్. ఒక మీటింగ్కి ఏమేమి కావాలంటే 6 Sలు అని చెప్పుకోండి. 3 Sలు 2 Aలు సి. శాక్ అనేటువంటి పదాన్ని మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఇది ఈ 3 Sలు ఒకటేమన్నా సెలెక్ట్ రైట్ పర్సన్. మీటింగ్ ఏమని పిలవాలి, ఇంటిమేషన్ ఎప్పుడు పంపించాలి, సెండ్ అన్ ఇంటిమేషన్, సెట్ అన్ ఎజెండా, అపాయింట్ ఏ ఫెసిలిటేటర్, అరైవ్ ఎట్ క్లియర్ కంక్లూజన్స్ అండ్ ఫార్ములేట్ నెక్స్ట్ స్టెప్స్. ఇది అయిపోయాక బిజినెస్ డెవలప్ చేయాలని ఒక మీటింగ్ పెట్టుకున్నారనుకో, దాంతో డిస్కషన్స్ డెలిబరేషన్స్ అన్నీ అయిపోయాక ఒక సిస్టమేటిక్గా ఒక కంక్లూజన్కి ఏమొచ్చాము, నెక్స్ట్ స్టెప్స్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం మనం ఏమేమి చేసుకోవాలి ఇవన్నీ రాసుకోగలగాలి. అండ్ నెక్స్ట్ ఈసీ అంటే క్రియేట్ ఆపర్చునిటీస్ అండ్ క్రియేటివిటీ అండ్ పార్టిసిపేషన్ ఇవన్నీ కూడాను రాగలగాలి. ఇది ఒక 2 మార్క్స్ వస్తే 2 మార్క్స్ ఇంపార్టెంట్. ఇది వాట్ ఆర్ ది రిక్విజిట్స్ ఆఫ్ ఏ మీటింగ్ అనేటువంటిది. నెక్స్ట్ సరే ఇవన్నీ అవసరమే. మీటింగ్కి ఎవరిని పిలవాలి, ఇంటిమేషన్ ముందుగా ఎందుకు పంపించాలి, ఇందాక ఏం చెప్పి ఇంటిమేషన్ ఎందుకు ముందుగా పంపిస్తామనుకున్నాము, వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ మీటింగ్లో ఏం మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి, దేని మీద మాట్లాడాలి అనేటువంటిది ముందుగా తెలుసుకోవడానికి నోటీస్ పంపిస్తాం. మరి ఈ ఎజెండా దేనికి, వై ఎజెండా, వై అండ్ ఎజెండా. ఎజెండా అంటే ఏంటి, రూల్స్. మీటింగ్లో మనం ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి. ఇందులో మెయిన్గా ఉండేది ఏంటంటే టైం ఉంటుంది, తర్వాత టాపిక్ దేని మీద మాట్లాడాలి, వచ్చిన వాళ్ళు, తర్వాత ఎవరు అటెండీస్, ఎవరెవరు పాల్గొనాలి ఈ మీటింగ్లో, అటెండీస్ ఎవరు, మాట్లాడాల్సిన వాళ్ళు ఎవరు. ఇది వచ్చిన వాళ్ళందరూ 100 మంది మీటింగ్ వస్తే 100 మంది మాట్లాడడానికి కుదరదు కదా. దాని రిలవెంట్ దాని హెడ్ పర్సన్సే మాట్లాడతారు. ఎంతసేపు మాట్లాడాలి, ఇవి కానీ మనం తయారు చేసుకోగలిగితే ఇదే ఎజెండా. వై ఎజెండా అంటే ఫర్ సిస్టమేటిక్ కండక్ట్ ఆఫ్ ఎ మీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీ డ్యూరేషన్ ఆఫ్ your meeting is 2 hours. Say 2 hours. So that is 11 AM to 1 PM. Annukondi. There are attendees may be 100 members, but speakers may be 10. Topic profit. Improve profit అనే దాని మీద మాట్లాడుకున్నాం అనుకోండి. ఇంప్రూవ్ ప్రాఫిట్. ఈ 10 మెంబర్స్ 10 మెంబర్స్ ఒక్కోడు 1 hour మాట్లాడారనుకో, అప్పుడు మీటింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ మీటింగ్ ఇస్ డిఫీటెడ్. సో వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ హిమ్ ఇన్ అడ్వాన్స్ దట్ యూ హ్యావ్ టు టాక్ or you have to participate in deliberations or you have to express your ideas regarding improve profit for 10 to 15 minutes. మీటింగ్ మొత్తం 2 hours అంటే
సరే ఒక 15 minutes ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయితే నో ప్రాబ్లం, ఫాలోడ్ బై లంచ్, వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి కాబట్టి లంచ్కి. అలా కాకుండా ఒక్క పాయింట్ మీదే 100 మంది 2 hours 3 hours మాట్లాడారనుకో, ఆ మీటింగ్ పర్పస్ సర్వ్ కాదు. దట్స్ వై అజెండా కావాలి. అజెండాలో ఇవి ఉంటాయి అన్నమాట. వాట్ విల్ బి ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది అజెండా? దిస్ ఈస్ ఒక అవుట్లుక్గా ఇది ఇచ్చాను. ఈ అజెండా అనేది ఏం తెలియజేయాలి? ఇట్ షుడ్ ఇండికేట్ ఆర్ స్టేట్ ది ఆబ్జెక్టివ్స్ of the meeting. When I am writing M, it is MTG meeting. ఒకవేళ ఎజెండాలో కన్నా ఈ పాయింట్ లేదనుకో, మీటింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమిటి అనేది లేదనుకో, వీ షుడ్ నాట్ కన్సిడర్ ఇట్ ఇస్ ఏ గుడ్ ఎజెండా. ఇది ఒక పాయింట్ ఉండాలి. స్టేట్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది మీటింగ్. రెండోది, ఇన్ఫార్మ్ ది ఇష్యూస్ or topics to be discussed. ఈ మీటింగ్లో ఏమేమి పాయింట్లు, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా డిస్కస్ చేయడానికి, ఇది కూడా తెలియజేయాలి. Moreover, there should not be any deviations. There should not be any deviations. మనం పెట్టుకుంది ఏమన్నా ప్రాఫిట్ ఇంప్రూవ్ చేయడం ఎలాగాని పెట్టేసుకొని, బిజినెస్ ఎట్లా ఎక్స్పాండ్ చేయాలి, కొత్తగా స్టాఫ్ని ఎవరు రిక్రూట్మెంట్ చేసుకోవాలి, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే అప్పుడు ఇది డీవియేషన్ అయిపోతుంది. సో అందుకని ఫోకస్డ్గా మాట్లాడగలగాలి, సేమ్ పాయింట్ మీద ఫోకస్ చేయగలగాలి. ఫోకస్ చేసేందుకు ఈ అవసరం మనకి. తర్వాత గివ్ టైమ్ టు పార్టిసిపెంట్స్. ఎందుకు ఇవ్వాలి టైం వీళ్ళ పార్టిసిపెంట్స్కి? టు అండర్స్టాండ్ అండ్ ప్రిపేర్ ఫర్ దేర్ రోల్స్. వాళ్ళు ఏం చేయాలి? ఎజెండాలో ఈ పాయింట్ కూడా ఉండాలి. పార్టిసిపెంట్స్కి we should allot proper time. We should allot proper time to prepare for the relevant topics. వాళ్ళకి ఏ టాపిక్స్ అలాట్ చేశారో ఆ టాపిక్స్ గురించి మాట్లాడేంత టైం ఇవ్వగలగాలి కదా. అలాట్ స్పెసిఫిక్ టైం. వాళ్ళకి ఆ టాపిక్ మాట్లాడడానికి 10 నిమిషాల 15 నిమిషాల 2 నిమిషాల అనేటువంటిది మనం వాళ్ళకి క్లియర్గా తెలియజేయాలి. తర్వాత ఇన్ఫార్మ్ ది సీక్వెన్స్. కొన్ని కంపెనీలో ప్రోటోకాల్స్ ఉంటాయి. కింద నుంచి పైన వాళ్ళు మాట్లాడాలా, కింద స్థాయి నుంచి పై మాట్లాడాలా, లేకపోతే ముందే పై లెవెల్ నుంచి మాట్లాడుతూ వచ్చి కిందకి మాట్లాడాలా, లేకపోతే ఫస్ట్ రిలవెంట్ సెక్షన్ వాళ్ళు మాట్లాడాలా, దాని కొరిలేటెడ్ సెక్షన్ వాళ్ళు మాట్లాడాలా అనేటువంటిది ఉండాలి. ఆ సీక్వెన్స్ ప్రకారం మాట్లాడితే ఫైనల్గా జనరల్గా ఎట్లుంటుందంటే, ఫస్ట్ కింద వాళ్ళు మాట్లాడతారు, జూనియర్ మేనేజ్మెంటు, తర్వాత మిడిల్ మేనేజ్మెంటు, తర్వాత సీనియర్ మేనేజ్మెంటు మాట్లాడుతూ వచ్చాక లాస్ట్లో ఫైనాన్స్ మేనేజర్ మాట్లాడి లాస్ట్లో సిఇఓను ఎవరు మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళందరి డిస్కషన్స్, డెలిబరేషన్స్ ఇవన్నీ నోట్ చేసుకుంటూ ఫైనల్గా నేను ఒక కంక్లూజన్ చెప్పాలి కదా, డెసిషన్ చెప్పాలి కదా, ఇవన్నీ కూడాను చెప్పడానికి ఎజెండాలో ఇవన్నీ ఉండాలి. సో అందుకని ఇందాక నేను రాశాను టైము. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ అసలు ఎన్నింటికి ఆల్రెడీ మనము మనం ఇచ్చిన ఇంటిమేషన్లో ఉంటుంది. ఇచ్చిన ఇంటిమేషన్లో ఏముంటుంది? ఫలాని కంపెనీ 9 o'clock మీటింగ్ అనుకున్నాం అనుకోండి. ఇక టాపిక్ ఏంటి? ఫస్ట్
ఇంట్రడక్షన్ ఆర్ ఇనాగ్రేషన్, ప్రారంభోత్సవం చేస్తాం. అటెండెన్స్ అంటే ఆల్. స్పీకర్ ఎవరు? ఇంట్రడక్షన్ స్పీకర్ సిఇఓ ఏమని వచ్చు, ఎవరు చేయాలి? సిఇఓనా, ఫైనాన్స్ మేనేజరా, ఎవరు ఇక్కడ స్పీకర్? తర్వాత ఇక్కడ డ్యూరేషన్ ఎంతసేపు ఇవ్వచ్చు? ఇంట్రడక్షన్కి 10 minutes కన్నా ఎక్కువ, 10 to 15 minutes ఇచ్చుకోవచ్చు ఇంట్రడక్షన్కి. ఉన్న టైం అంతా ఇంట్రడక్షన్కి సరిపోతే మనం మిగతా మాట్లాడతాము. ఆ 15 minutes అయ్యాక ఇక్కడ ఎన్నింటికి బిగిన్ అవుతుంది? మళ్ళీ 9:15 నుంచి 9:45 అనుకుందాం, ఒక అరగంట. తర్వాత ఇక్కడ డిస్కషన్స్, స్ట్రాటజీస్, ఇవన్నీ స్ట్రాటజీస్. ఇక్కడ ఎవరు పార్టిసిపెంట్స్ ఎవరెవరు ఇక్కడ మనం చేయాలి. నేమ్ ఆఫ్ ది పార్టిసిపెంట్స్. ఇక్కడ స్పీకర్ ఎవరు మాట్లాడేది, ఇక్కడ కూడా మనకి క్లియర్గా ఇవ్వాలి. ఎవరు మాట్లాడతారు? నేమ్ ఆఫ్ ది స్పీకర్. ఈ పాయింట్స్ గురించి, డిస్కషన్స్, స్ట్రాటజీస్ గురించి ఎవరు మాట్లాడతారు. ఇతనికి 30 minutes. ఇదంతా మీకు ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, టైం మొత్తాన్ని మీతో అడ్జస్ట్ చేయగలగాలి. 30 minutes ఇక్కడ అయిపోయాక నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? 9:45 మీటింగ్. 9:45 నుంచి ఇంకొక అరగంట ఇంకేదో టాపిక్ మనకు. 9:45 to 10:15 ఇక్కడ సమ్ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ, ఇక్కడ పార్టిసిపెంట్స్ ఆల్ మెంబర్స్ ఉంటారు. దీని గురించి ఎవరు మాట్లాడతారో ఇక్కడ కూడాను నేమ్ ఆఫ్ ది స్పీకర్ మనం చెప్తాము. ఇది కూడాను 9:45 నుంచి 10:15, ఇది కూడా 30 minutes. నెక్స్ట్ టీ బ్రేక్ ఇస్తాము. తర్వాత అట్లా 1 o'clock దాకా ఏమేమి జరగాలో అవన్నీ వేరియస్ పాయింట్స్ ఉంటాయి అక్కడ, డిపెండింగ్ అపాన్ ది మీటింగ్. మార్కెట్ ట్రెండ్స్ అని కానీ, డీటెయిల్స్ ఆఫ్ కాస్టింగ్ అని కానీ, తర్వాత అందరూ కలిసి ఓపెన్ హౌస్ అంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఈ మాట్లాడుకునే డిస్కషన్స్ మీద, వీటన్నిటి మీద చేస్తారన్నమాట. సో ఇవన్నీ ఒక ఎజెండాలో పొందుపరచాలన్నమాట. అప్పుడే దీన్ని అజెండా ఎందుకు అనుకున్నాము? ఒక సీక్వెన్స్లో జరగడానికి, ఒక సిస్టమేటిక్గా జరగడానికి, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటానికి, ఎంత టైం మాట్లాడాలో తెలుసుకోవడానికి, దేని మీద మాట్లాడాలని తెలుసుకోవడానికి, ఎవరు మాట్లాడాలని తెలుసుకోవడానికి, మీటింగ్ సజావుగా సాగడానికి, డీవియేషన్స్ లేకుండా ఫోకస్డ్గా సాగడానికి. దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ అజెండా. What are the points in agenda? What are the points in an agenda? And next, why an agenda is needed? Or what is the importance of agenda? What is the importance of an agenda? ఈ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు. వాట్ ఆర్ ద పాయింట్స్ ఇన్ అజెండా అంటే ఇవన్నీ రాసుకుంటాము. టైం ఉండాలి, టాపిక్ ఉండాలి, అటెండెన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. తర్వాత మెయిన్గా వచ్చేసేసి మినిట్స్. Minutes of your meeting. Minutes of your meeting. ఎందుకు మనం ఈ మినిట్స్, రీజన్స్ ఫర్ రైటింగ్, ఎందుకు మనం ఈ మినిట్స్ మీటింగ్ జరిగేటప్పుడు మినిట్స్ ఎందుకు రాయాలి? ఎందుకంటే ఒక పాయింట్ మీద మాట్లాడేటప్పుడు అక్కడ డిస్కస్ చేసేవాళ్ళు
వేరియస్ ఐడియాస్, వేరియస్ డెలిబరేషన్స్, వేరియస్ ఒపీనియన్స్ తీసుకొస్తారు. ఒక కంపెనీ హెడ్ కానీ ఆ రిలవెంట్ సెక్షన్ ఒక హెడ్ కానీ డెసిషన్ తీసుకోవాలంటే ఇందులో మంచి ఏమైనా ఉందా, ప్రాఫిటబిలిటీ ఏమైనా ఉందా, ఈజీనెస్ ఏమైనా ఉందా. మనం ఇప్పటివరకు ఒక పనిని ఒక పద్ధతిలో చేస్తున్నాము. అక్కడ యాక్చువల్గా వర్క్ స్పాట్లో పనిచేసే వాళ్ళు పని చేసేటప్పుడు ఒక ఈజీనెస్ను లేకపోతే ఒక ప్రాఫిటబుల్ వేను వాళ్ళు కనుక్కుంటారు. కనుక్కున్నప్పుడు ఈ మీటింగ్లో వీళ్ళు డిస్కషన్స్లో కన్నా పాల్గొన్నప్పుడు అలాంటివి మనం నోట్ చేసుకున్నాం అనుకోండి, కంపెనీ హెడ్కి ఎవరైతే దీన్ని కండక్ట్ చేస్తున్నారో, ఏం ఆశించి చేస్తున్నారో ఒక డెసిషన్ మేక్లో హెల్ప్ అవుతుంది. సో దట్స్ వై ఇవి ఈ మినిట్స్గా నోట్ చేయకపోతే మీటింగ్ అయ్యాక some points may be forgotten. Then the very purpose of conducting a meeting will be defeated. That's why minutes లో ఎందుకు నోట్ చేయాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ డెలిబరేషన్స్ లో మే బి టేకెన్ ప్లేస్ కదా. మీటింగ్ అయిపోయాక ఇంపార్టెంట్ పాయింట్స్ని మర్చిపోకుండా ఉండేందుకు, ఇంపార్టెంట్ మేబీ ఫర్గాటన్ టు అవాయిడ్ సచ్ ఎ ప్రాబ్లం. తర్వాత మళ్ళీ మనం గుర్తు చేసుకోవడానికి ఫ్యూచర్ రెఫరెన్స్కి అది టు రిమైండ్ ఫర్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్. మీటింగ్లో పాల్గొన్న వాళ్ళందరికీ మనం ఎవరెవరు ఏం మాట్లాడారు అనేటువంటి విషయాన్ని తర్వాత తెలుసుకోగలందుకు జనరల్గా అంటే అప్పుడు మనం ఉత్సాహంగా అందరూ ఒక మీటింగ్ జరిగినప్పుడు అందరూ ఉత్సాహంగా పాల్గొని దే కంట్రిబ్యూట్ సో మెనీ innovative ideas, most useful suggestions. They may contribute all these, but after some time, 1 or 2 days, they may forget. There is a chance of forgetting. That's why, moreover, to avoid legal problems, కొంతమంది మాకు మీటింగ్లో అది చెప్పలేదు, ఇది చెప్పలేదు అని కోర్టుకి వెళ్తారు అన్నమాట. కోర్టుకి వెళ్ళినప్పుడు మళ్ళీ కంపెనీ యొక్క టైం విల్ బి వేస్ట్. దట్స్ వై వీ కెన్ ప్రొడ్యూస్ యాజ్ అన్ ఎవిడెన్స్ దీస్ మినిట్స్. సో దిస్ ఈస్ రీజన్ వై వీ రికార్డ్ మినిట్స్, వై వీ రైట్ మినిట్స్. సో దీస్ ఆర్ ది రీజన్స్. ఏమంటే అనుకున్నాము, ఇన్నోవేటివ్ ఐడియాస్ కానీ, ఇంపార్టెంట్ సజెషన్స్ కానీ, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ కంట్రిబ్యూట్ చేస్తారు అవి నోట్ చేయడానికి. లేదా ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోకుండా, నాట్ టు ఫర్గెట్ ఇంపార్టెంట్ ఇష్యూస్. అంటే రిటర్న్ రికార్డ్ ఫర్ రెడీ రెఫరెన్స్, రెడీ ఫ్యూచర్ రెఫరెన్స్. తర్వాత యూజ్ యాజ్ రిమైండ్ టు వన్ అండ్ ఆల్, టు ఆల్ పార్టిసిపెంట్స్, అండ్ ఫర్ కెన్ బి రిక్వైర్డ్ ఫర్ legal reasons. For this, at least if you can write 4 or 5, you can get full marks. Why minutes? What are the reasons behind to note minutes in a meeting? These are the reasons. Okay. ఈ మినిట్స్ రాసేప్పుడు వాట్ ఆర్ ది స్టెప్స్ ఇన్ రైటింగ్ మీటింగ్? ఇక్కడ ఇందాక రీజన్స్ రాసుకున్నాము. స్టెప్స్ ఇన్ రైటింగ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్. ప్రీ ప్లానింగ్ ఉండాలి. ప్రీ ప్లానింగ్ ఇక్కడ ప్రీ ప్లానింగ్ చేసుకోవడం ఎందుకు వచ్చేది? వీ హ్యావ్ టు కీప్ అన్ అజెండా. వీ హ్యావ్ keep a copy of the person who is writing minutes. Generally, company secretary will be taking all this tasks. Is a copy of meeting of agenda as guidelines. మనం ఏమేమి నోట్ చేయాలి అనేటువంటిది అజెండా లేకుండా మనం ఏం పాయింట్స్ నోట్ చేసుకోవాలో మనకు తెలియదు. తర్వాత నోట్ డౌన్ పీపుల్ ఆఫ్ అటెండింగ్ మీటింగ్స్. అటెండీస్ని
అటెండీస్ అండ్ ఆబ్సెంటీస్ని కూడా ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అనేటువంటి తెలుసుకోవడానికి. ఓకే, కాపీ ఆఫ్ ఎజెండా is helpful. Copy of agenda is helpful to note these minutes of the meeting. Attendees ఎవరెవరు, absentees ఎవరెవరు, నెక్స్ట్ వాళ్ళకి ఒక ఆర్డర్లో సిమిలర్ ఆర్డర్ అండ్ నెంబరింగ్ ఆఫ్ ఐటమ్స్ ఆన్ ది ఎజెండా ఆఫ్ ఏ మీటింగ్. మనం ఏ పాయింట్ మీద మాట్లాడుతున్నాము, ఎవరెవరు మాట్లాడుతున్నారు, అదే ఆర్డర్లో నోట్ చేయాలి. మాట్లాడే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అదే ఆర్డర్ అండ్ సీక్వెన్స్లో నోట్ చేయాలి. తర్వాత అవాయిడ్ డీవియేషన్స్. Get clear instructions of the expectations of your role during the meeting as well as the type of details expected in the minutes. Clear cut instructions తీసుకోవాలి. Get clear of the expectations of your role. మన నుంచి ఈ మీటింగ్ జరపడం వలన కంపెనీ ఏమైతే ఆశిస్తుందో, వాట్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్స్ బై ద కంపెనీ బై కండక్టింగ్ దిస్ మీటింగ్, వాటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మినిట్స్ నోట్ చేసేవాళ్ళు ఇది కూడా కీప్ ఇన్ మైండ్. ఏంటి ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది కంపెనీ టు బి కీప్ ఇన్ మైండ్, టు బి కెప్ట్ ఇన్ మైండ్. తర్వాత ఆల్ హ్యాండ్అవుట్స్ అండ్ డాక్యుమెంట్స్. మీటింగ్ జరిగేటప్పుడు పార్టిసిపెంట్స్కి గైడెన్స్గా ఉండడం కోసమని హ్యాండ్అవుట్స్, డాక్యుమెంట్స్ ఇస్తారు. ఇవన్నీ కూడాను ఆర్డర్లో ఫైల్ చేయాలి. ఫైల్ ఇన్ ఏ ఆర్డర్. ఇవన్నీ స్టెప్స్ అన్నమాట. ఇంకా ఏమైనా రికార్డ్ చేయాలి, మనం నోటీసు ఎజెండాని దృష్టిలో పెట్టుకుంటే అదే ఇదిగా మనం మినిట్స్ స్టెప్స్ రాసుకుంటాం అన్నమాట. ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కానీ ఎజెండాలు కానీ మనం ఏం చేస్తున్నాము, మెన్షన్ టైమ్ అండ్ డేట్. నెక్స్ట్ నేమ్స్ ఆఫ్, ఇక్కడ మనం చెప్పుకునే అన్ని నేమ్స్ ఆఫ్ అటెండీస్ అండ్ ఆబ్సెంటీస్, any corrections and amendments, future action plan, decisions taken. ఇది ముందు వస్తుంది. డెసిషన్ తీసుకోకుండా ఫ్యూచర్ ప్లాన్ చేయలేం కదా, సో డెసిషన్స్ టేకన్ ముందు వస్తుంది, ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ తర్వాత వస్తుంది. ఒకవేళ ఇదే మీటింగ్లో మనం డెసిషన్కి ఒక ఇచ్చామనుకో, దేని గురించి, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకోవాలి, నెక్స్ట్ మీటింగ్ డేట్ అండ్ టైము, వెన్యూ, డేట్, టైము, వెన్యూ. ఒకవేళ డిసైడ్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్ ఇన్ మీటింగ్, ఇవి కూడాను మనం మినిట్స్ నోట్ చేస్తాము. తర్వాత ఇంకా ఏం నోట్ చేస్తాము, మనం మీటింగ్ పెట్టుకునేందుకు సజెషన్స్, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవన్నీ ఉంటాయి, అవి కూడాను మనం నోట్ చేసుకుంటాం అన్నమాట. సజెషన్స్ తీసుకోవాలి. సరే, ఎలా అంటే అలా నోట్ చేస్తామా, ఒక పర్టికులర్ ఫార్మెట్ ఉంటుంది, ఆ ఫార్మెట్ ప్రకారమే చేస్తాం. డిస్క్రైబ్డ్ ఫార్మెట్లో నోట్ చేస్తాము. ఇవి రిపీట్ అవుతున్నాయి మళ్ళీ సెషన్స్లో కూడాను. ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్ గాను, తర్వాత నేమ్స్ ఆఫ్ ది అటెండీస్ అండ్ ఆబ్సెంటీస్, తర్వాత ఏమన్నా
ఒకసారి మళ్ళీ మధ్య మధ్యలో క్వశ్చన్స్ చేస్తూ ఏమైనా యాంబిగిటీ ఉందా, అంటే అర్థం కాని విషయాలు ఏమైనా ఉన్నాయా, రిపీటేషన్స్ ఏమైనా అవుతున్నాయా, వాటిని అవాయిడ్ చేస్తూ క్లియర్గా అండ్ కన్సైజ్గా రాయాలి. మినిట్స్ రాసుకునేప్పుడు అవి చాలా క్లియర్గాను, కన్సైజ్గాను, స్పెసిఫిక్గాను రాయాలి. వేగ్గా రాయకుండా స్పెసిఫిక్గా రాయగలగాలి. రాయమన్నారు కానీ మొత్తం రాయకూడదు. మినిట్స్ నోట్ చేసేకూడదు. ఇంపార్టెంట్ డెసిషన్స్, అసైన్మెంట్స్, ఏమేమి అసైన్మెంట్స్ ఇచ్చారు, అసైన్మెంట్స్, యాక్షన్ స్టెప్స్, ఇవన్నీ కూడా ఇవి ఊరిగా ప్రతి ఒక్కరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట మినిట్స్ నోట్ చేయమని చెప్పి ఏం రాయకూడదు. వాట్ ఈస్ ది అవుట్కమ్ ఆఫ్ ది మీటింగ్, అవుట్కమ్ ఆఫ్ ది deliberations, outcome of the discussions. These are to be only noted, which are either they may be in the form of decisions, assignments, action steps. ఇలాంటివన్నీ నోట్ చేసుకోవాలి. అవి కూడా ఎట్లా ఉండాలి, క్లియర్గా, కన్సైజ్గా, స్పెసిఫిక్గా ఉండాలి. ఇది దీస్ ఆర్ ది ఐటమ్స్, దీస్ ఆర్ ది పాయింట్స్ ఇన్ రైటింగ్ మినిట్స్. దీని తర్వాత చెక్ అండ్ రీచెక్ చేసుకోవాలి. చెక్ అండ్ రీచెక్, చెక్ అండ్ రీచెక్ చేసుకొని ఏమన్నా మళ్ళీ అన్నెసరీ పాయింట్స్ ఏమైనా యాడ్ చేసామా చేసుకోవాలి. తర్వాత చెప్పాగా ఆల్ పాయింట్స్ బ్రీఫ్ అండ్ క్లియర్, బ్రీఫ్ అండ్ క్లియర్గా ఉండాలి. ఒక ఆర్డర్లో ఉండాలి, సీక్వెన్స్లో ఉండాలి. ఇవన్నీ కూడా అట్లాగే కాన్ఫ్లిక్ట్స్ కానీ పర్సనల్ ఒపీనియన్స్ ఉంటాయి. కొంతమంది కాన్ఫ్లిక్ట్స్, పర్సనల్ ఒపీనియన్స్ ఎవరు మినిట్స్ నోట్ చేసేవాళ్ళే. దోస్ హూ నోటింగ్ ది మినిట్స్, మినిట్స్ రాసేవాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలు రాయకూడదు. వాట్ ఆర్ ది అవుట్కమ్ ఫ్రమ్ ది మీటింగ్, those points to be noted, which are decisions, assignment and action steps. ఇవన్నీ అయిపోయాక మినిట్స్ రాశాక దీన్ని సర్క్యులేట్ చేయాలి. సర్క్యులేట్ మినిట్స్ రాయంగానే సర్క్యులేట్ చేస్తామా, they should get approved. Minutes to be get approval, approved from appropriate concerned person, approval from concerned person, then only we have to circulate. అంతేగాని ఒక మినిట్స్ రాసేసాం కానీ పంపించకూడదు. ఇవన్నీ కూడాను మళ్ళీ రివ్యూకి పంపించాలి. ఎవరో ఉంటారు, సిఇఓ కానీ, తర్వాత డైరెక్టర్స్ కానీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, వీళ్ళ అప్రూవల్కి పంపించేసేసి వీళ్ళు రివ్యూ చేస్తారు. ఇవన్నీ కరెక్టా కాదా, ఏమైనా డిలీషన్స్ ఏమైనా చూసి దే విల్ రివ్యూ అండ్ అప్రూవ్. దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు సర్క్యులేట్. నెక్స్ట్ ఫైలింగ్ అండ్ స్టోరేజ్. In good old days, only hard copies are used to be stored. But nowadays, technology improved. This filing, these important papers and minutes of the meeting may be filed as in hard copies or stored in soft copies. అట్లాగే కూడా ఈ సర్క్యులేట్ చేసేప్పుడు కూడాను మెంబర్స్కి హార్డ్ కాపీస్ పంపించవచ్చు. అప్రూవ్ అయ్యాక ఓన్లీ ఆఫ్టర్ అప్రూవల్ వాళ్ళకి హార్డ్ కాపీస్ పంపించవచ్చు. సాఫ్ట్ కాపీస్ ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, లేదా అప్రూవ్డ్ కాపీ పీడిఎఫ్ రూపంలో వాట్సాప్లో అయినా పంపించవచ్చు. కానీ ఇవన్నీ కూడాను కంపల్సరీగా ప్రాపర్గా ఫైలింగ్ చేసేసేసి ఒక హార్డ్ డిస్క్లో కానీ లేకపోతే సేఫ్ ప్లేస్లో కానీ జాగ్రత్తగా స్టోర్ చేయాలి.
for future reference and to avoid any legal complications. This is in short. ఇవన్నీ అయిపోయాక లాస్ట్లో యాక్షన్ టైపు టికెట్ మినిట్స్ అని నోట్ చేసేసాం. మినిట్స్ అని నోట్ చేశాక ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్. జనరల్గా యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది 5 to 7 days లోపల పంపిస్తాము. 5 to 7 days లో will be submitted. Action taken report will be submitted within 5 to 7 days. So, in a nutshell, what we have studied today, what is a meeting? What is a meeting? Types of meeting, requisites of meeting, requisites of a meeting, requisites of a meeting, and next agenda, and next minutes, and next circulation, storage, and next ATR. These are the important points in the meeting. Okay. Students, understand? Students, Akanksha? Akanksha? Yes, sir. ఒకసారి మనం మళ్ళీ దీన్ని రిఫ్రెష్ చేసుకుందామా? ఏమేమి వేసుకొని మీటింగ్ అంటే నీకేమర్థమైంది చెప్పండి. తెలుగులో చెప్పండి. మళ్ళీ వాళ్ళ నైట్కి ఇంగ్లీష్లో చదువుకొని ఇంగ్లీష్లో రేపు చెప్తులు కానీ కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ ఇస్తాను. మీటింగ్ డెఫినేషన్ అంటే ఏమనుకున్నాము? నీకేమర్థమైంది వాళ్ళు చెప్పిన దాంట్లో? ఆకాంక్ష అన్న వినబడుతుందా వినబడట్లేదా? వినబడట్లేదు. హలో, ఎక్కడ దాకా వినపడింది నాన్న? అన్న ఎక్కడ దాకా వినపడింది? సార్ ఆకాంక్ష అన్న వరకు వినిపిస్తుంది సార్. మొత్తం మనం ఈ పాయింట్స్ మీటింగ్ గురించి వచ్చిన పాయింట్స్ అన్ని లాస్ట్ దాకా ఏటీఆర్ దాకా వినపడిందా? యాక్షన్ టేక్ వినపడిందా?
హలో హలో వినిపిస్తున్నాయా? సార్ Yes, sir. ఓకే ఓకే, ఒకసారి మళ్ళీ మనం చెప్పుకుందామా? మీటింగ్ అంటే ఏమర్థమైంది చెప్పండి. ఎవరు ఆకాంక్ష చెప్తుందా? ఆకాంక్ష మణి స్వరూప్ సార్ చెప్పమ్మా, మీటింగ్ అంటే నీకేమర్థమైంది? మీటింగ్ అంటే ఒక గ్యాదరింగ్ లాంటిది సార్. ఈ గ్యాదరింగ్ ఎవరుంటారు? మామూలుగా ఫార్మల్ అయితే బిజినెస్ కి సంబంధించింది సార్. ఇన్ఫార్మల్ అయితే మామూలు మెసేజ్ కన్వేయింగ్ సార్. అది టైప్స్ ఆఫ్ మీటింగ్ లో వస్తుంది. ఫార్మల్, ఇన్ఫార్మల్, తర్వాత ఆర్గనైజేషనల్, ఆపరేషనల్. ఇవి జనరల్ బేసిక్. ఇవి మీటింగ్ అంటే ఏమనుకున్నాం మనము? గ్యాదరింగ్ ఆఫ్ ఏ పర్సన్స్. గ్యాదరింగ్ ఆఫ్ పర్సన్స్ ఫర్ ఏ బిజినెస్ పర్పస్. టు టేక్ part in discussions, deliberations, and to share ideas with a particular, to achieve an aim or an object. ఒక ఆబ్జెక్ట్ ని ఒక మోటోతో గ్యాదర్ అవుతారు. ఒక పర్టికులర్ టైంలో, పర్టికులర్ ప్లేస్లో, పర్టికులర్ డేట్లో. ఇంటిమేషన్ అంటే ఏమనుకోవచ్చు? ఇంటిమేషన్ యొక్క వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఇంటిమేషన్? ఐశ్వర్య పి ఇంటిమేషన్ ఇవ్వాలన్నాం. ఐశ్వర్య పి మణి స్వరూప్ ప్రాబ్లం ఉన్నట్టు క్లాస్ స్టాప్ చేసి. మణికంఠ జాట్ల ఇంటిమేషన్ ఎందుకు ఇవ్వాలి? వై ఇంటిమేషన్ ఈజ్ నీడెడ్? ఇంటిమేషన్ 21 days బిఫోర్ ఇవ్వాలి సార్. ఎందుకంటే ఓకే, నెసెసరీ మెటీరియల్ ని ప్రిపేర్ చేసుకోవాలి కదా సార్. మరి వాళ్ళు తెచ్చుకోవడానికి, వాళ్ళ రోల్ ఏంటో వాళ్ళు తెలుసుకోవడానికి, వాళ్ళు ఎక్కడికి రావాలి, ఏం మాట్లాడాలి, ఏ టాపిక్ మీద మాట్లాడాలి, దానికి సంబంధించినటువంటి డేటా అంతా తెలుసుకోవడానికి ఇంటిమేషన్ అవసరం. ఓకే, నెక్స్ట్ ఒక మీటింగ్ కి ఏం కావాలి? అన్నపూర్ణ గారు సార్ వాట్ ఆర్ ది రిక్విజిట్స్ ఆఫ్ ఎ మీటింగ్? మీకు ఒక పదం గుర్తుపెట్టుకోమన్నాను. అదేం పదం? మీటింగ్స్ కి ఎజెండా. రిక్విజిట్స్ ఆఫ్ మీటింగ్. ఒక 6 రిక్విజిట్స్ ఉన్నాయి. ఒక మీటింగ్ అంటే అందులో ఏమేమి ఉండాలి అనేటువంటిది. టైము, టాపిక్ కాదు, అది అజెండా. రిక్విజిట్స్ ఆఫ్ మీటింగ్ కి మీకు వెరీ గుడ్. ఏంటి? వెరీ గుడ్ అంటే 3 Sలు, 2 Aలు, ఒక సి. ఒక ఎస్ అంటే ఏంటి? సెలెక్ట్ రైట్ పర్సన్. వెరీ గుడ్, సెలెక్ట్ రైట్ పర్సన్. ఇంకొక ఎస్ అంటే సెండ్ ఇన్ఫర్మేషన్. సెండ్ ఇంటిమేషన్. ఇంకొక ఎస్ అంటే ఏంటి? సెండ్ an agenda. వెరీ గుడ్. సెట్ నాట్ సెండ్. సెట్ an agenda. ఒక ఏ అంటే ఏంటి? అపాయింట్ ఏ పర్టిక్యులర్. వెరీ గుడ్. ఫెసిలిటేటర్. అపాయింట్ ఏ ఫెసిలిటేటర్. ఇంకొక ఏ అంటే ఏంటి? ఎరావేట్ క్లియర్. వెరీ గుడ్. కమ్యూనిటీ అండ్ ఫార్మింగ్ నెక్స్ట్ స్టెప్స్. వెరీ గుడ్. ఈ సి అంటే ఏంటి? క్రియేట్ ఆపర్చునిటీస్. వెరీ గుడ్. క్రియేట్ ఆపర్చునిటీ. ఎందుకు ఈ క్రియేట్ ఆపర్చునిటీ? ఎందుకు? ఫర్ క్రియేటివిటీ అండ్ పార్టిసిపేషన్. అండ్ పార్టిసిపేషన్. ఇవన్నీ ఉంటేనే ఆ మీటింగ్ కి ఫుల్ ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది అన్నమాట. లేకపోతే అది సక్సెస్ఫుల్ మీటింగ్ కి దారి తీయదు. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎజెండాలో ఏమేమి ఉండాలి? రాఘవేంద్ర, వాట్ ఆర్ ది పాయింట్స్
టైం, టాపిక్, Yeah. అటెండెన్స్, ఏమేమి ఉండాలి? టైము, టాపిక్, టైమ్ అండ్ డేట్, డేట్ అండ్ టైము, వెన్యూ అట్లాంటి వరుస పెట్టి ఏ రోజు డేట్ ఉండాలి, ఏ డేట్ ఉంటుంది, ఎన్నింటికి జరుగుతుంది, డ్యూరేషన్ ఎంతసేపు ఉంటుంది మీటింగు, నెక్స్ట్ టాపిక్, ఏ టాపిక్ మీద ఉంటుంది, ఎవరెవరు పాల్గొంటారు, అటెండెన్స్, పార్టిసిపెంట్స్ ఎవరు, తర్వాత స్పీకర్స్ ఎవరు, ఎంతసేపు మాట్లాడతారు, ఇవన్నీ ఎజెండాలో ఉండాలి. నెక్స్ట్ రాజ్ అభిషేక్, వై ఎజెండా. సరే ఎజెండాలో ఏమేమి ఉన్నాయో తను చెప్పాడు. ఎజెండా ఎందుకు ఉండాలి? వై అజెండా ఈజ్ నీడెడ్? సార్ ఎజెండా ఉంటేనే ఒక మీటింగ్ ఒక మీనింగ్ వస్తుంది సార్. అంటే ఏం డిస్కస్ చేయాలో అదంతా తెలియాలంటే ఎజెండా ఉండాలి. ఫర్ సిస్టమాటిక్ కండక్షన్ ఆఫ్ ఏ మీటింగ్. లేకపోతే ఎవరేం మాట్లాడాలో తెలియదు, ఎప్పుడు మాట్లాడాలో తెలియదు, ఎందుకు మాట్లాడాలో తెలియదు, క్రాస్ ఇది, తర్వాత అన్నెసరీ కాన్ఫ్లిక్ట్స్ కూడా వస్తాయి. అలా కాకుండా అది ఒక సిస్టమాటిక్ గా మీటింగ్ జరుపుకోవడానికి, ఒక పర్పస్ఫుల్ రిజల్ట్ రావడానికి మనకి ఎజెండా ముఖ్యం. నెక్స్ట్ శైలేంద్రి, వై మినిట్స్? మినిట్స్ అంటే ఏంటి? శైలేంద్రి లేదా? యజ్ఞేష్, పివి యజ్ఞేష్, శివమార్కండేయులు, మణిస్వరూప్. ఎస్ సార్. మినిట్స్ ఎందుకు రాయాలి? వై మినిట్స్ టు బి నోటెడ్? మనం మీటింగ్ లో డిస్కస్ చేసుకునే మర్చిపోయే అవకాశం ఉంది. తర్వాత ఏదన్నా ఫ్యూచర్ లో ఏమన్నా లీగల్ ఒపీనియన్, తర్వాత లీగల్ హెల్ప్లెస్, తర్వాత ఆ మీటింగ్ లో ఏమేమి డిస్కస్ చేసుకోమో మళ్ళీ ఫ్యూచర్ లో ఒకసారి రిమైండ్ చేసుకొని దాని బిజినెస్ అది నెక్స్ట్ ఒక రిమైండర్ గా ఉపయోగపడుతుంది, ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది. సర్క్యులేట్ ఎప్పుడు చేయాలి? శైలేంద్రి ఉందా లేదా మీటింగ్ లో? శైలేంద్రి. మణిస్వరూప్ నువ్వు చెప్పు, మినిట్స్ ని సర్క్యులేట్ ఎప్పుడు చేస్తారు? అప్రూవల్ అవ్వాలి. అప్రూవల్ అయితే వెరీ గుడ్. ఆ కన్సర్న్ యొక్క పర్సన్, కంపెనీ డైరెక్టర్ కానీ ఎవరైనా దాని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళు రివ్యూ చేసి అప్రూవ్ చేశాక మాత్రమే సర్క్యులేట్ చేయాలి. ఓకే, సర్క్యులేట్ తర్వాత స్టోరేజ్ చేయాలి. జనరల్గా యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేటువంటిది మీటింగ్ అయ్యాక ఎన్ని డేస్కి ఇస్తారు ఐశ్వర్యకి? 5 to 7 days. వెరీ గుడ్, 5 to 7 days. ఓకే, క్లియర్గా అర్థమైందా మీకు ఇది వాళ్ళ మీటింగ్స్? సార్ క్లుప్తంగా ఇది 2-3 మార్కులకే ఇస్తున్నాడు. ఇందులో ఏదో ఒక పాయింట్ గురించి అడుగుతున్నాను అనమాట. టైప్స్ ఆఫ్ మీటింగ్ అడగట్లేదు. డెఫినేషన్ ఒకటి ఇట్లా చదువుకోండి, వాట్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఏ మీటింగ్. నెక్స్ట్ రిక్విజిట్స్ ఆఫ్ మీటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎజెండా మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు, వాట్ ఆర్ ద పాయింట్స్ టు ది ఎజెండా. మీరు వాళ్ళని ఐడికి చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారి ఈ టాపిక్ మీరు చదువుకోండి, రేపు ఒక మోడల్ ఎజెండా ఒక మోడల్ కూడా చూసుకోండి. ఒక 2 మార్కులకి అడుగుతున్నాడు మీటింగ్ అనే చాప్టర్లో 2 మార్క్స్కి అడుగుతున్నాడు. ఓకే, షల్ వి కంక్లూడ్. రేపు మీరు చదువుకొని గట్టిగా చదువుకోనండి. ఇది ఏదో ఒక పాయింట్ మీద నేను రాయమని చెప్తాను. ఓకే, అకౌంట్స్ లైవ్ క్లాస్ లేదు నాన్న. సో సార్ కొంచెం బయట ఎక్కడ వర్షంలో ఇరుక్కున్నారు. రేపు తీసుకుంటారు లైవ్ క్లాస్. అకౌంట్స్ లైవ్ క్లాస్ రేపు ఉంటుంది, ఇవాళ లైవ్ క్లాస్ ఏం లేదు. ఓకే సార్.